నమస్తే, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు పీబీకే బిట్ ఇన్ఫో. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని పుట్టేపాలెం దగ్గర అయితే ఉన్నాము. తాత బలరామయ్య గారి పొట్టేల పెంపకం దగ్గర అయితే మనం ఉన్నాము. వారిని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాము. పదండి వెళ్దాం. ప్రస్తుతం మనం పుట్టేపాలెంలోని తాత బలరామయ్య దగ్గరికి అయితే వచ్చున్నాము. అతను గత 10 సంవత్సరాలుగా ఈ పొట్టేల పెంపకం అయితే చేస్తున్నారు. అతను సొంత పొలంలోకి అయితే తీసుకొని వచ్చున్నారు. చూడండి, అక్కడ అవన్నీ కనిపించేవన్నీ మన కనుచూపు మేరలో కనిపించేవన్నీ తాత బలరామయ్య గారియే. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినారు సార్ మీరు? 10 ఏళ్ళ నుంచి ఉండే. 10 ఏళ్ళ నుంచి. మీ పేరు సార్? నా పేరు తాత బలరాం. ఎక్కడ సార్ లొకేషన్? ఎక్కడ ఉంది? పుట్టేపాలెం. పుట్టేపాలెం. ఎంత పడతాయి సార్ ఒక్కోటి? ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు? గూడూరు నుంచి చేస్తాం. గూడూరు నుంచి. గూడూరు ఎక్కడ? సంతలోనా? గూడూరు సంతలోనే. ఎంత పడుతుంది జత అయితే? ఈ పిల్లల్ని బట్టి పడతాయి. 14,000 ఉంటాయి, 15,000 ఉంటాయి. తెచ్చే పిల్లల్ని బట్టి ఉంటాయి. అంటే పిల్లల్ని బట్టి తీసుకుంటారా లేదంటే ఇంతది కదా జాతర లెక్కన తీసుకుంటాం. జతల లెక్కన తీసుకుంటాం. జాతర లెక్కన తీసుకుంటాం. అవి మేపుకుంటాం. కొన్ని దెబ్బతింటాయి, ఇబ్బంది అవుతాయి. కొన్ని వస్తాయి. కప్తా పనికి అలవాటు కూడా పని చేసుకుంటా ఉంటాం. అవి ఎంతనా రాని మిగల పని ఒడ్లనే అలవాటు పడిపోయాం. ఆ పనికి ఆదాయం ఉంటుందా? ఉంటది, లేకుండా ఎందుకు చేస్తాం? ఆదాయం ఉంటదనే చేస్తాం. నష్టమే ఉండదు. నష్టం అంటే ఈ ఇబ్బంది పడి ఏదైనా బాగా చచ్చిపోతే నష్టం వస్తుంది. 4-5 పోతే కొర అంటే మనకేం కాదు. స్టార్ట్ చేశాను మీరు? ఫస్ట్ 20తో స్టార్ట్ చేసాం. 20తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. మీరు అమ్మడం ఎట్లా చేస్తారు? ఈ బేరగోళ్ళు ఇచ్చి కొనుక్కోపోతారు. ఇళ్ళ కాడికి వస్తారు. మీ ఇంటి కాడికి వచ్చి వాళ్ళే కొనుక్కొని మీరు సంతకి వెళ్ళి అమ్మడం అలాంటి? సంతకి వెళ్ళిపోతే కొన్ని నెలలు పోతే, కొన్ని నెలలు పోవు. ఇబ్బంది అవుతుంది. మళ్ళీ బడుగులు అవుతుంటే తేవాలన్నా చేయాలన్నా వాళ్ళు బేరగోళ్ళ కంటే అలవాటు కాబట్టి అక్కడ అమ్ముకుంటారు. వాళ్ళు చేయాలి తీసి 1-2 వేసైనా వాళ్ళు అమ్ముకోగలరు, మనం అమ్ముకోలేము. కాబట్టి కిమ్మత్త మీదగా అన్ని వచ్చినప్పుడు మనకు రేట్ నచ్చితే ఇచ్చేస్తాం. ఇచ్చేసి మళ్ళీ వాతావరణం చూసుకుని వానలు ఎండలు మేతలు చూసుకొని మళ్ళీ తెచ్చుకుంటాం. మేతలు ఏమేమి పెడతారు వీటికి మీద పొట్టు చెడి పెడి వేస్తాం. ఇంటికాడ దానా అంటే ఇంటికాడ ఏమి దానా ఏం లేదు. ఇవే మన పొట్టు పై పొట్ట మేత వేస్తాం. పొలాన్ని మేపుకొని పోయి ఇంటికాడ తోలుతాం. బాగా ఎండి శనగ చెత్త ఇవి పెడతాం. మన పొట్టు చెత్త ఏ శనగ చెత్త అవి పెడతాం ఇంటికాడ. జబ్బులు వస్తుంటాయి కదా, వాటికి ఎట్లా చేస్తుంటారు? డాక్టర్ ఉంటాడు మన ఊళ్ళో. అనుకూలం ఫోన్ చేసి వచ్చి ఇంజక్షన్లు అవి వాడుతుంటాడు. వీడికి మందులు అవన్నీ ఎట్లాగా డివార్మింగ్ అంటే మాకు అలవాటు పడ్డప్పుడే కొన్ని వాడుకుంటాం. జలగల ముందు అనేటి అటన్నీ మేము వాడుకుంటాం. ఏం జ్వరానికి వాటికైనా కూడా ఇంజక్షన్ ముందుగా తెచ్చి పెట్టుకుంటాం. ఆరాపరా వేసుకుంటాం. ఏదైనా ఎక్కువ యాక్షన్ అయితే డాక్టర్ వచ్చేస్తాడు. అవన్నీ డాక్టర్ వచ్చేస్తాడు. ప్రసాద్ సార్ ఫోన్ చేస్తే వస్తారు. పాపం ఇప్పుడు ఫోన్ చేసినా వస్తారు. ఆయన వేసిపోతాడు. ఈ చిన్న చిన్న జబ్బులు ఏదైనా జ్వరం ఏదైనా బాగా లేకుండా ఉంటే ఇంజక్షన్లో మేము వాళ్ళు తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి అవి వాడతాము. తగ్గిపోతే ఆయన అవసరం ఉండదు. తక్కువంటే ఆయన కంపల్సరీ ఫోన్ చేస్తాం. ఆయన వచ్చి మళ్ళీ సొంత వైద్యం ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? తగ్గుతుంది కొంచెం. సొంత వైద్యం చెప్తారా? అయ్యే ఇంజక్షన్ హాస్పిటల్ అయితే డాక్టర్ వచ్చినట్టు తెచ్చి పెట్టుకుంటాం మామూలుగా ఇంట్లో. అది కాకుండా మీరు ఇప్పుడు ఏం లేదు. 6 రోజులు పోయినాయి. అప్పుడు ఆ మందులు పని చేయటం. ఇప్పుడు నాటు వైద్యాలు ఏం పని చేయటంలే. ఈ హాస్పిటల్ మందులే తెచ్చుకుంటాము. ఆయన రాసిస్తూ డాక్టర్ తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో స్పేర్లో. ఏదైనా మెత్తగా ఉండడానికి వాడుకుంటాం. 1-2 అయితే వాడుకుంటాం. అవి కంట్రోల్ అయిపోతే డాక్టర్ కడపం. లివర్ టానిక్లు పెట్టుకుంటారా? లివర్ టానిక్లు మామూలుగా పెరుగు మందు అనేది జలగల మందు ఇవన్నీ మేము వాడేసుకుంటాం.
డాక్టర్ అవసరం లేకుండా వాడుకుంటాం. డాక్టర్ అవసరం లేదు. యాక్షన్ డోసేజ్ ఎన్ని మీకు ఎట్ట తెలుసు? ఆ మెడికల్ షాప్ లో రాసిస్తారు మామూలుగా, రాయిస్తారు. డబ్బా మీద రాసిస్తారు. ఆహా. ఇంత బరువు ఉంటే ఇంత ఇన్ని మిల్లీమీటర్లు వాడాలనేది రాసిస్తారు. అవి తెచ్చి వాడుకుంటాము. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పెట్టాలనుకున్న వాళ్ళకి మీరు ఏమని చెప్తారు వాడికి? అంటే ఎట్లా తీసుకోవాలి? సన్నపిల్లలు తీసుకోకూడదు ఎవరు కూడా, తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు అయినా కూడా సన్నపిల్లలు తీసుకుంటే ఇబ్బంది. సన్నపిల్లలు రేటు తగ్గొద్దని మా అభిప్రాయం సన్న ఇది తీసుకొచ్చుకుంటాం. జత 5,000 కూడా వచ్చేస్తుంది కదా అలాంటి? రావు జత 5,000 రావు కానీ 10,000 పైన 12,000 పైన 12,000 పడుతున్నాయి మామూలు. సన్నపిల్లలు కూడా 12,000 తక్కువ ఇట్లా. ఇప్పుడు మేకల మేల పొట్టేల మేల? మేకల మేల పొట్టేల మేల అంటే అడవి వసతి ఉండే వాళ్ళకి మేకల మేలు, అంటే అడవి లేని వాళ్ళకి మేకలు ఏంటంటే చాలా వరకు సేఫ్ అని చెప్పి అంటారు. అవి అడవి ఉండాలి వాళ్ళకి, చుట్టుపక్కల ఊరికి మంచి అడవి ఉంటే జబ్బులు పెద్దగా తగలవు. అడవి ఉండాలి వీటికి, మేకలు కంపల్సరీ అడవి ఉండాలి. ఈ గొర్రెలకి అయితే అడవి అవసరం ఉండదు, మాకన్నీ మెట్ట ప్రాంతం ఉంటే చాలు. వీటికి వెంటనే టీటీ వ్యాక్సిన్ వేయించాలి, అది వేపిస్తారా? లేదు, అదే మేతకు వచ్చిన తర్వాత వేసేది. ఇంజక్షన్ కూడా బర్రెలో ఉన్నా మేము అచ్చం కొనుక్కున్నా కూడా చిన్నపిల్లప్పుడు అయితే వేయం. ఒక పిల్లలు మేతకు వచ్చి ఒక పెద్ద అయితేనే మేము ఇంజక్షన్ వేస్తాం. పెద్ద ఒట్లకి వేసి పిల్లలు ఆపేస్తాం. వ్యాక్సిన్ వేస్తున్నా కూడా. మీరు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏమని చెప్తారు? ఎవరైనా ఇదే సన్న పిల్లలు కొనుక్కోకూడదు, కొనుక్కుంటే ఇబ్బంది పడతారు కంపల్సరీ. రూపాయి ఈ కొమ్ములు రాకుండా చిన్న పిల్లలు కొంటారు. నెల 15 రోజుల పిల్లలు అటు తెచ్చి అమ్మేస్తారు సంతలు. ఈ కొనేవాళ్ళు ఏం చేస్తుంటే తొలి మళ్ళీ కొనేవాళ్ళు రూపాయి తగ్గద్ది మరిగిన పిల్లలు వస్తాయి అనేది ఆశపడి చిన్నవి కొనుక్కుంటారు. అవి తెచ్చినాక ఏంటంటే ఒక 10 పిల్లలు పోయినాయి అంటే ఏమవుద్ది, అదే జతకి రూపాయలు పెట్టి 13,000 14,000 కొనుక్కుంటే ఒక పిల్ల శాతలు అంచుకుంటుంది. ఇంజక్షన్ వస్తుంది, ఇంజక్షన్ కూడా వాడుకోవచ్చు. నేను విన్న వాళ్ళు చాలా మంది తెచ్చుకొని నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ సన్న పిల్లలు తెచ్చుకుని నష్టపోతారు ఎవరు కూడా, ఎందుకంటే ఇట్లా డాక్టర్ కూడా ఇంజక్షన్ వాడడం ఏదైనా పొడి పడి రాయిస్తుంటే అవి కంట్రోల్ కావు. యాక్షన్ వేయలేము వాటికి. సన్న పిల్లలకి తెచ్చుకునేటప్పుడేమో పిల్ల 6,000 పడుతుంది ఒక్కోటి, జత 12,000 పడుతుంది. అవి యాక్షన్ వాడలేము, అవి ఇబ్బంది పడతాయి పిల్లలు. మనం నష్టపోతాం, అవి ఇబ్బంది పడేది మనం నష్టపోతాం. తెచ్చుకునేటప్పుడు అంత పెద్ద పిల్లలకి తెచ్చుకుంటే యాక్షన్ వాడుకోవచ్చు, అంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అరాపరా పోయినా కూడా సతలు అంచుకుంటాయి. ఇప్పుడు సంతలో తీసుకోవడం మేలంటారా, ఇట్లా ఊర్లోకి వచ్చి తీసుకోవడం మేలంటారా? దొడ్డల్లో మేలు కదా ఇస్తే, కాకపోతే తిరగలేము. జబ్బులు గట్టు తగులుతాయి కదా అప్పుడు. దొడ్డల్లో అయితే తగలవు, రైతుకి పోట్లే కాబట్టి రైతు చెప్తాడు మనకి. ఎందుకంటే రేపైనా వచ్చి ఆడతారని భయానికి రైతు చెప్తాడు మనకి. సంతలో అయితే ఈయన చెప్పేదే ఉంటుంది కదా, వాళ్ళు పోవటం కొనుక్కొచ్చుకోవటం. ఏ జబ్బు ఉంటుందో తెలియదు. మీరు తెచ్చా నేను తేటంతో ఆ నుంచి నేలమరతో వచ్చిన మనకు తెలీదు. కొన్నాము, తెచ్చాము, 60 పిల్లలు తెచ్చిన. తేటం తెచ్చిన మరుసటి ఒకటి చచ్చిపోయింది. అవును ఏందని చూసుకుని ఏమన్నా ఇంజక్షన్లు వాడిపోయేటప్పటికి ఏ అతను నోటికాయలు ఉండే మళ్ళీ నోటికాయలు కూడా అంటుకుంది. 2-3 రోజులు తెచ్చిన 2 రోజులకి ఒకటి చచ్చిపోవటం కూడా నోటిగాలి నేలమరక యాక్షన్ ఇస్తే నోటిగాలి జాస్తి అయిపోతున్నారు, దానికి జాస్తి అవుతున్నారు. అట్లా కొంత ఇబ్బంది పడ్డాం. లాజిక్ తెగబడి నేలమరక వేయించాము, నోటిగాలి వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఆ నోటిగాలి జాస్తి అయిపోయింది. వచ్చిన తర్వాత వాడకూడదంట యాక్షన్. నోటిగాలి అసలు ఎక్కువ అవద్దంట. అది మాకేంటంటే ఈ నేలమరక భయానికి అది వాడేసేలాగా జాస్తి అయిపోయింది. ఇక కూడా నోటిగాలి కేంచలేకపోయాము. అట్ట నిరుడు 25 పొట్టేళ్ళు తెచ్చిపోయింది. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి నష్టం అయితే ఉండదు, జాగ్రత్తగా చూసుకుంటే. జాగ్రత్తగా వాడుకోవాలా, లాభం అయితే ఉంటది. మామూలు మేతలు వస్తుంది మేపుకుంటేమో ఉంటది, 10 రూపాయలు ఉంటాయి. నష్టం అయితే ఉండదు. నష్టం ఉంటే మేమే మా చిన్న ఎందుకు చేస్తాను. 1 సంవత్సరం నష్టపోయినా 2 సంవత్సరం కవర్ అయిపోద్ది, 10 రూపాయలు వస్తాయి. మేము అవి మేపుకొని పిల్లకాయలు చదివించుకున్నాం. ఎలా ఇబ్బంది లేదు, శుద్ధంగానే ఉన్నాం. సంవత్సరానికి ఎంత వస్తుంది సుమారు? ఎంత వస్తుందనే చెప్పలేం కానీ వాటి బట్టి మేతలో వసతులను బట్టి వస్తుంది. మీకు ఎంత మిగలొచ్చు? సుమారు 2 లక్షల రూపాయలు మిగులుతాయి. 2 లక్షల దాకా మిగులుతాయి. ఖర్చులు పోను చేసుకుంటాం. మీ పెట్టుబడి ఎంత అయింది? అవి మేతలేం పెట్టలేదు ఈ సంవత్సరం. అయితే శనగ చెత్త తోలు ఇచ్చాము. శనగ చెత్త పెడతాం, పొలాన్ని వేసిపోతే ఇంటికి శనగ చెత్త పెడతాము. తినేసి పొందుకుంటే తౌడు నీళ్ళే పెడతాం. అంతవరకు ఎక్స్ట్రా మేత ఏం పెడతాం ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సార్.